బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ పడిపోతాయన్న నమ్మకం నిజంగా ఇది ఎంతవరకు నిజం? ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు తాగడం వంటి కారణాల వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఈ సమస్య విషయంలో సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ పడిపోతాయన్న నమ్మకం. వైద్యులు దీని గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే బీర్ తాగితే మూత్రం ఎక్కువగా వస్తుంది, అలా మూత్రంతో పాటు స్టోన్ బయటకు వచ్చేస్తుందని నమ్ముతారు. నిజమే, బీర్ తాగినప్పుడు మూత్ర పరిమాణం కొంత పెరుగుతుంది, కానీ దానివల్ల స్టోన్ సురక్షితంగా బయటకు వస్తుంది అనుకోవడం పూర్తిగా తప్పు. 5 మిల్లీలీటర్ల కన్నా చిల్లరాళ్ళు కొన్ని సందర్భాల్లో సహజంగా బయటకు రావచ్చు, కానీ కొంచెం పెద్ద స్టోన్స్ ఉంటే అవి అకస్మాత్తుగా కదిలి మూత్రనాళంలో ఇరుక్కోవచ్చు. దాంతో తీవ్రమైన నొప్పి, మూత్రం ఆగిపోవడం, వాంతుల వంటి సమస్యలు వస్తాయి. మరికొందరు మందులు వాడకుండానే బీర్ తాగితే సరిపోతుందని భావిస్తారు, కానీ బీర్లో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇదే కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఎక్కువ బీర్ తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ ఏర్పడుతుంది. దాంతో కొత్త స్టోన్స్ ఏర్పడే ప్రమాదం మరింత పెరుగుతుంది. అంతేకాదు, కిడ్నీలపై ఒత్తిడి పెరిగి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కొంతమంది ఎక్కువ బీర్ తాగితే స్టోన్ త్వరగా ఫ్లష్ అవుతుందని భావిస్తారు, కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. స్టోన్ మూత్రనాళంలో ఇరుక్కుంటే తీవ్రమైన నొప్పితో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీటి కోసం మందులు అందుబాటులో ఉన్నాయి. అవి మూత్రనాళాల కండరాలను సడలించి రాళ్లు సురక్షితంగా బయటకు రావడానికి సహాయపడతాయి. చికిత్సకు ఖర్చు అవుతుందని కొందరు బీర్ను ప్రత్యామ్నాయంగా చూస్తారు, కానీ మెడికేషన్ తీసుకోవడం బీర్ కంటే ఎంతో మంచిది. అవసరమైతే శస్త్రచికిత్సతో స్టోన్స్ సులభంగా తొలగించవచ్చు. యూరాలజీ నిపుణుల ప్రకారం బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయన్నది పూర్తిగా అపోహ మాత్రమే. దీని మీదనే ఆధారపడి మందులు వాడకపోవడం హానికరమని సూచిస్తున్నారు. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకుని సరైన చికిత్స చేయించుకోవడం అత్యంత అవసరం.